సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మరొకసారి ఈ టీవీ వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రభు ఇచ్చిన ఒక మంచి తరుణాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం వాడుకుందాం. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ ఆరోగ్యవంతులుగా దేవుని సన్నిధిలో ఈ లెంట్ దినాల్లో ఉపవాస కూడికల్లో దేవునికి మరింత దగ్గరగా మీరు వస్తున్నారని తెలుసుకుని చాలా సంతోషపడుతున్నాను. ఈ ప్రత్యేకమైన దినములు, పవిత్రమైన దినములు, సిలువను ధ్యానం చేసుకునేటటువంటి ఈ ప్రత్యేకమైన దినములలో ప్రియులార, దేవుడు మన అందరినీ కాపాడి ఆరోగ్యవంతులుగా ఉంచి అనేక మంది కొరకు ప్రార్థించి మొరపెట్టేటటువంటి ప్రార్థనాత్మను మనకి ఇచ్చినందుకు ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య భాగములో నుండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఈరోజు అంశముగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ప్రియులరా, ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనిపిస్తాడు. ఇతను ఎవరంటే సీమోను. సీమోన్లు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఇక్కడ సీమోను ఎవరంటే కురేనీయుడు. ప్రియులరా, కురేని అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి మత్తయి సువార్తలో కూడా దాదాపుగా ఈ మూడు సువార్తల్లో కూడా ఇతని యొక్క విషయాన్ని మనం చాలా చిన్న అంశంలో మనం గమనిస్తాం. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఈ యవనస్తుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇతను ఒక పల్లెటూరు వాడు. ప్రియులారా, పల్లెటూరు వాడు. మార్కు సువార్తలో చూస్తే 15వ అధ్యాయము మార్కు సువార్త 21వ వచనం చూస్తే ఈ సువార్తలు 3 సువార్తల్లో కురేనీయుడు సీమోను గురించి రాయబడింది. ఒక యోహాను సువార్తలోనే ఈ అంశాన్ని భక్తుడైన యోహాను రాయలేదు. ప్రియులరా, ఇక్కడ 15:21 మార్కు సువార్త చూస్తే కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. ఇక్కడ మార్కు గారు ఒక అడుగు ముందుకేసి అలెగ్జాండరు, రూపు అనేటటువంటి ఈ సీమోను యొక్క 2 పిల్లలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ యొక్క సీమోను గురించి మనం ధ్యానం చేస్తే ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఇతడు కురేనీయుడు అనగా అదొక ఆఫ్రికన్ కంట్రీ, ఆఫ్రికన్
ఆఫ్రికా నల్ల జాతి వాడు అని చాలా స్పష్టంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. అతడు ఒక నల్ల జాతి వాడు. రెండవది, ఎక్కడి నుంచి వచ్చాడు? అతను ఊరు పేరు ఏంటంటే అతడు ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. సామాన్యంగా మనం పల్లెటూరు పేర్లు చెప్పుకోవటానికి ఇష్టపడం. పెద్ద పెద్ద టౌన్లు, సిటీలు. మీ ఊరు ఏ ఊరంటే మాది చెన్నై అండి, లేదా బెంగళూరు అండి, లేదా హైదరాబాద్ అండి. సిటీస్ చెప్పుకుంటాం, క్యాపిటల్స్ చెప్పుకుంటాం. చిన్న చిన్న పల్లెటూర్లు చెప్పుకోవటానికి మనం ఇష్టపడం ప్రియులారా. కానీ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు తెలిసినా? పల్లెటూరు నుంచి వచ్చాడు. ఒక కుగ్రామము పల్లెటూరు నుంచి. అది ఇప్పుడు నార్త్ ఆఫ్రికాలో ఉంది అని చరిత్ర చెబుతాం. పటం చూస్తూ ఉంటే ప్రపంచ పటం. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతని ఊరు పేరు ఏంటంటే ద నార్త్ ఆఫ్రికా, ప్రస్తుత లిబియా దేశంలో ఉంది. ఇది లిబియా అనగా నల్ల జాతి మనుషులు. ఇతడు ఒక నల్ల జాతి మనుషుడు. ఎక్కడికి వస్తున్నాడు ఇతను? యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఎక్కడో లిబియా దేశం నుంచి. కురేనీయుడైనటువంటి సీమోను అతడు ప్రయాణమై పల్లెటూరు నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? ఆ మార్గమున పోవచ్చుండగా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్రియా సహోదరి సహోదరుడా, ఏ మార్గాన్ని వెళుతున్నాడు యవనస్తుడు? ఆ మార్గమున వెళ్ళొచ్చు పోవచ్చుండగా. ఏ మార్గం ఇది? దేవుని మందిరమునికి వెళ్ళే మార్గము. దేవుని మందిరానికి వెళ్ళే మార్గము. అతడు ఎంత ఆసక్తితో వెళుతున్నాడంటే అక్కడ పస్కా పండుగను ఆచరించేటటువంటి సమయము. పస్కా పండుగను ఆచరించటం, ఇతడు యూదుడు. యూదులకు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక నిష్ట కలిగినటువంటి ఆచారం ఏమిటంటే పస్కా పండుగ రోజున పస్కాను భుజించడానికి, పస్కా పశువును వధించడానికి, ఆ దృశ్యాన్ని కన్నులారా చూడడానికి ప్రపంచ యూదులందరూ కూడా యెరూషలేము పట్టణానికి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో పస్కా యొక్క ఆ పస్కాను భుజించటానికి వచ్చేవాళ్ళు. అది ఇశ్రాయేలుకు కట్టడ ప్రియులారా. ఈ పస్కా గురించి మనం కొంచెం వెనక్కి వెళితే పస్కా గురించి తెలుసుకోవడానికి తప్పకుండా మనం బైబిల్లో వెనక్కి వెళ్ళాల్సిందే. నిర్గమకాండములో ప్రియులారా దాదాపుగా 270 సంవత్సరాలు వారు ఐగుప్తులో భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ చేస్తూ ఇశ్రాయేలీలు వారి యొక్క విడుదల కొరకు ఎంతో మొరపెట్టారు. ప్రభువా మమ్మలను విడిపించు. మోషే మొరపెట్టాడు. మోషే నాయకత్వంలో ప్రియులరా ఇశ్రాయేలీలు, హెబ్రీలు వారు దేవునికి మొరపెట్టి ఈ భయంకరమైన ఈ యొక్క బానిస బ్రతుకును మేము బ్రతకలేం ప్రభువా. ఫరో రాజు యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలను వెట్టి చాకిరీ చేయించాడు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైపోయింది. వారు ఇప్పుడు బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అనగా వాగ్దాన దేశమునకు ప్రయాణమై వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. దాదాపుగా 9 రకాల తెగుళ్ళు పంపించాడు దేవుడైన యెహోవా ఫరో రాజు మీదకి, వారి ప్రజల మీదకి, ఐగుప్తు మీదకి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో ఏ తెగులు వారి గుడారమును సమీపించలేదు. దేవుని వాగ్దానం ప్రియులారా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఈ లోకంలో, సమాజంలో ఎలాంటి తెగుళ్ళు ఉద్భవించినా, ఎలాంటి మరణకరమైన రోగములు ఉద్భవించినా నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు. వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానములో వారు చేయవలసిన పని ఏంటో తెలిసిన? వారు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తమును మీ ద్వారబంధములకు, కిటికీలకు ఆ ఎర్రటి గొర్రెపిల్ల రక్తమును పూసి
జాగ్రత్తగా ఆ యొక్క గొర్రెపిల్ల మాంసమును ఆ ఇంటిలో తలుపులు వేసుకుని ఆకాశమందున దేవునికి ప్రార్థించి భుజించమన్నాడు. అది పస్కా బలి పశువు ప్రియులారా. ఏ ఇంటిలో గొర్రెపిల్ల రక్తము కనబడిందో ఆ ఇంటిలో క్షేమము, ఆ ఇంటిలో ప్రశాంతత, ఆ ఇంటిలో స్వస్థత, మరణము లేదు ఆ ఇంటిలో. ఐగుప్తీయుల యొక్క ప్రతి గృహములో జరిగిందేంటి తెలిసిన ప్రియులరా? ప్రతి తొలుచూలు మగబిడ్డ చంపివేయబడ్డాడు. ఎంత భయంకరము ప్రియులరా! అల్లకల్లోలం అయిపోయింది. ఐగుప్తీయులు కంగారు పడిపోయారు. అమ్మో, ఈ బాధ మేము భరించలేము. ఫరో రాజు యొక్క ప్యాలెస్లో కూడా తొలుచులు మగబిడ్డ మరణించాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని భరించలేము. అంతకుముందు 9 రకాలైన తెగుళ్ళు దేవుడు పంపించాడు. అయినా కూడా ఫరో హృదయము మెత్తబడలేదు, మరింత కఠినమైపోయింది. ఈ ప్రజలను ఐగుప్తు నుంచి వెళ్ళనివ్వను అని తీర్మానం చేసుకున్నాడు ఫరో రాజు. అప్పుడు దేవుడు ప్రతి ఐగుప్తీయుని యొక్క గృహంలో తొలుచూలు మగబిడ్డను సంహరించటానికి సంహారకుడిని పంపినప్పుడు ప్రియులారా జరిగిందేంటి తెలిసిన? ఏ ఇశ్రాయేలీయుల గృహములో గొర్రెపిల్ల రక్తము కనబడిందో ఆ గొర్రెపిల్ల రక్తము కనబడినటువంటి ఇంటిలోనికి సంహారకుడు వెళ్ళలేదు, ఎంటర్ అవ్వలేదు. వారి బిడ్డలు క్షేమంగా ఉన్నారు ప్రియులారా. అప్పుడు ఈ పస్కా బలి పశువును వధించి ఆ రక్తమును ద్వారబంధములకు పూసిన తర్వాత ఆ మాంసమును ఆ రాత్రి వారందరూ కుటుంబములతో సహా తినివేసినప్పుడు వారు బయలుదేరి ఐగుప్తులో నుండి బయలుదేరి ప్రయాణమై సాగినారు ప్రియులారా. ఇది జీవితకాలం మటుకు ఈ పస్కాను ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ తేదీన ఈ పస్కా బలి పశువును వధించి తినమన్నాడు దేవుడు. అది నేటికి యూదులకు ఒక కట్టడగా ఉంది, ఇశ్రాయేలీలకు. ఇదిగో ఈ యొక్క పస్కా పండుగ సమయంలో ఈ యవనస్తుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఒక పల్లెటూరు నుంచి వస్తున్నాడు. ఎవరైతేనో సీమోను. అతడు ఏ మార్గంలో వెళ్తున్నాడంటే ఆ సిలువ మార్గములో మందిరం ఎక్కడుందో, దేవుని ఆలయం ఎక్కడుందో, యెరూషలేము దగ్గర దేవుని ఆలయం ఎక్కడుందో ఆ మార్గమున పోవచ్చుండగా దేవుని ఆలయానికి వెళ్ళాలని ఆశ, దేవుని మందిరాన్ని చూడాలని ఆశ. దావీదు భక్తుడు మాట్లాడతాడు, నీ మందిరము చూడవలనని నా ప్రాణము తృష్ణగొనుచున్నది, అది ఆశపడుచున్నది. ప్రభువా, నీ మందిరాన్ని ఎప్పుడు చూడాలి? నీ మందిరములో ఆశీర్వాదములు, నీ మందిరములో యెరూషలేము అనగా యెరూషలేము మార్గమునకు వెళ్ళుటనగా యెరూషలేము దేనికి ముంగుర్తుగా కనబడుతుందో తెలిసిన ప్రియా దేవుని సంగమా, ప్రియా క్రైస్తవుడా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఓ సహోదరుడా, సహోదరి, యెరూషలేము దేనికి గుర్తుగా ఉందో తెలిసిన దేవుని మందిరమునకు, దేవుని ఆవరణముకు గుర్తుగా ఉన్నది. యెరూషలేమనగా దేవుని మందిరము, దేవుని మందిరమును ప్రేమించువారు. ఏముంది బైబిల్లో ఒక మాట ఏముంది తెలిసిన? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేమనగా దేవుని మందిరమునకు, దేవుని ఆలయమునకు గుర్తుగా ఉంటే దేవుని ఆలయమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. మరొక మాట ఏం చెప్పాడు తెలిసిన? ప్రభు అయిన క్రీస్తు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఈనాడు యెరూషలేమనగా సంఘమునకు గుర్తుగా, దేవుని మందిరమునకు గుర్తుగా, సహోదరుడా, మారు మనసు పొందినటువంటి వ్యక్తులారా, దేవుని సంఘము కొరకు ప్రార్థన, విజ్ఞాపన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన, సంఘ శ్రేయస్కరం కొరకు ప్రార్థన, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు.
ఇతడు ఏ మార్గముకి వెళ్తున్నాడంటే ఆ యొక్క యెరూషలేము మార్గములో నుంచి వెళ్ళుచుండగా, అనగా దేవుని మందిరమున్న చోటు దగ్గర నుంచి చోటు కొరకు వెళుతూ ఉండగా, పోవచ్చు ఉండగా, ఏ మార్గములో వెళుతున్నావో నాకు తెలియదు. ఈ యవనస్తుడు ఎంత ఆశతో దేవుని మందిరాన్ని చూడాలని, పస్కా పండుగను ఆచరించాలని, పస్కా బలిపశువును వధించి దాన్ని భుజించాలని. ఆ పస్కా దేనికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు యొక్క శరీరమునకు, యేసుక్రీస్తు యొక్క రక్తమునకు గుర్తుగా కనబడుతోంది ఈ పస్కా బలిపశువు. ప్రియులారా, పస్కా బలిపశువు అంటే క్రీస్తు ప్రభువే. ఆయనే పస్కా బలిపశువు. నేనే జీవాహారమును, ఇదిగో ఈ శరీరమును. ఒకరోజు రొట్టె విరిచాడు యేసయ్య, శిష్యులందరినీ మేడగది మీదకి పిలిచి వారందరినీ 12 మంది శిష్యులు కూర్చోబెట్టి, ప్రియులరా ఏం చేశాడు తెలిసిన? ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి, ఇది నా శరీరము, దీన్ని భోంచేయండి మీరు, నా శరీరము, మీ అందరి కొరకు విరవబడినటువంటి నా శరీరము. ప్రియులరా, ఒక జారులో ద్రాక్ష రసం తీసుకుని, ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన రక్తము, ఇందులో త్రాగండి, ఇది నా రక్తము, ఇది నా శరీరము. ప్రియులరా, పస్కా గొర్రెపిల్ల ఎవరికి ముంగుర్తుగా ఉన్నది? యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా ఉంది. ఎవరిని చూడ్డానికి వచ్చాడు? కురేనుడు సీమోను యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో పస్కా బలిపశువును వధించి దానిని భుజించటానికి ఆతృతపడి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ మార్గమున పోవుచుండగా ఇక్కడ సడన్గా ఆయన ప్రయాణానికి బ్రేక్ పడింది. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం కురేనీయుడైన సీమోను గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సీమోను ఎవరో తెలిసినా కేవలము పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడు. అతడు పట్టణస్థుడేమి కాదు, ఓ ప్రామినెంట్ టౌన్ ఏం కాదు అతనిది. అతి సామాన్యుడు. పైగా అతడు ఎలాంటి వాడు అంటే నల్లని వాడు, ఒక నీగ్రో జాతికి చెందినటువంటి వాడు. నీగ్రో జాతుల్ని, ప్రియులారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లవాళ్ళు. ఆ యొక్క తెల్లటి నాజూకైన మనుషుల మధ్యలో ఈ సీమోను నల్లటివాడు. ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో మనుషులను చూస్తే వారి యొక్క శరీరము, వారి ముఖ కవళికలు అవన్నీ కూడా నల్లటి ఆకారములో, ప్రియులరా, ఏమాత్రము సౌందర్యం లేనటువంటి ఆ స్థితిలో కనబడుచున్నటువంటి ఆయన దేహము నల్లటివాడు. ఎవరు కూడా కేర్ చేసేటటువంటి ఆ కాంప్లెక్షన్, ఆ రంగు కాదతుంది. ఎవరు కూడా అట్రాక్టెడ్గా చూసేటటువంటి ఆ యొక్క దేహము కాదతుంది. నల్లటివాడు, నీగ్రో జాతి. ప్రియులరా, ఈ నీగ్రో జాతులను ఎంత హీన స్థితిగా, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూశారు ప్రపంచంలో. అదృష్టవశాత్తు దేవుడు అబ్రహాం లింకన్ లాంటి ఆనాటి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ గారిని దేవుడు ఎన్నుకొని ఆ దేశంలో ఉన్నటువంటి తెల్లవారితో సమానముగా నల్లజాతి వారికి కూడా చక్కని సిటిజన్షిప్ ఇచ్చేసి సమానమైన హోదా కల్పించి వారిని కూడా తెల్లవారితో పాటుగా గౌరవించి ఆదరించినటువంటి గొప్ప నాయకుడు అబ్రహాం లింకన్ గారు. ఆ తర్వాత నెల్సన్ మండేలా లాంటి గొప్ప రిఫార్మర్స్, అలాగే ఈ మధ్య కాలంలోనే ఒబామా లాంటి గొప్ప ప్రపంచ నాయకులు ఈ నల్లజాతి నుంచే బయలుదేరి రావటం ఆశ్చర్యకరం. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఇతను నల్లజాతి వాడు, ఇతడు నీగ్రో జాతికి చెందినటువంటి వాడు. ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు, ఆతృతగా వెళుతూ ఉన్నాడు దేవుని మందిరానికి. ఏ మార్గంలో? ఆ మార్గమున పోవచ్చుండగా అక్కడ సడన్గా ఆయన ప్రయాణానికి దేవుడు ఒక బ్రేక్ ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని విధముగా అతని ప్రయాణంలో ఒక అంతరాయం కలిగింది. బ్రేక్ ఇచ్చాడు దేవుడు. ఏం జరిగింది అక్కడ?
ఆయన సిలువ మోయుటకు ఎప్పుడైతే మార్గాన్ని వెళుతున్నాడో ఒక వ్యక్తి మీద బరువైన సిలువను మోపబడి ఆ వ్యక్తి ఆ బరువును మోయలేక, ఆ మోత భరించలేక బరువును అప్పటికే చాలాసేపటి నుంచి ఆ యెరూషలేము ఆ పట్టణ వీధుల్లో మోసి 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 ఆ వీధులన్నీ తిరిగి ఆ యొక్క శరీరంలో రక్తమంతా కూడా ఓడ్చివేయబడి ఆ సిలువ పరిస్థితి చూస్తూ ఉంటే ఆ సిలువ అంతా కూడా రక్తంతో తడిసిపోయినటువంటి చెక్క. చూశాడు సీమోను, ఈ యవనస్తుడు నల్లటివాడు. ఏంటి పరిస్థితి? ఒక్కగానొక్కడి మీద సిలువ మోపారు, ఇంత బరువైన సిలువ. ఓ ప్రక్కన కొడుతున్నారు మనుషులు, అక్కడ అధికారులు అతను కొరడాలతో కొడుతున్నారు. ఆయన సిలువను మోయలేక మోస్తున్నాడు. ఒక్కడే ఉన్నాడు. అంతమంది ఉన్నా ఎవరు కూడా సిలువను పట్టుకుని సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఏంటి పరిస్థితి ఆలోచించాడు ప్రియులారా. అతడు నేరుగా అక్కడ ఉన్నటువంటి ఆ సిలువ దృశ్యాన్ని, ఆ బరువైన సిలువను మోసేటటువంటి ఆ పర్టికులర్ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు కురేనైన సీమోను. ఏమిటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ఎక్కడి నుంచి చూస్తున్నాడు తెలిసిన? చాలా దగ్గరగా వచ్చాడు సిలువ దగ్గరకు. అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు కూడా సిలువ దగ్గరకు రావటం లేదు. క్రీస్తుని చూడడానికి దూరం నుంచి చూస్తున్నారు కానీ ఈ యవనస్తుడు, ప్రియులరా, పస్కా పశువును వధించి భుజించడానికి వచ్చిన ఈ యవనస్తుడు, పల్లెటూరు నుంచి వచ్చినటువంటి యవనస్తుడు సడన్గా అక్కడ బ్రేక్ అయి ఆగిపోయి ఆ దృశ్యాన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు ప్రభువుని దూరం నుంచి చూడటమే కాదు, అతి సమీపముగా వెళ్ళాడు. ప్రియులారా, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని దేవుడు ఎంత ప్రేమగా పలికాడు ఈ లోకానికి. దేవునికి ఇంకా దూరంగానే ఉన్నావా? దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నావా సహోదరి? చాలామంది క్రీస్తు ప్రభువుని దూరం నుంచే అంటి ముట్టనట్టుగా, దగ్గరకు వస్తే ఏదో అంటుకుంటుందేమో, దగ్గరకు వస్తే మేము క్రైస్తులం అయిపోవాల్సి వస్తుందేమో, క్రీస్తు దగ్గరకు వస్తే మరేమైనా మాకు కాని వాటిని మాకు తగిలిస్తారేమో అనే భయము మనుషులకి. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ లోకం ఇవ్వలేని విశ్రాంతి, లోకం ఇవ్వలేని ప్రశాంతత, లోకం ఇవ్వలేనటువంటి ఆనందము, నిజమైన సంతోషము, ఫేక్ ఆనందం కాదు ప్రభు ఇచ్చేది. ఈ లోకములు ఎన్నో సంతోషకరమైనటువంటి సీన్లు చూస్తూ ఉంటే అవి ఫేక్ అని తేలిపోయిన తర్వాత చాలా విచారపడతాం మనం. ఎన్నో విధాలైనటువంటి ఆ టీవీ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే వాటిల్లో ఉన్న సంతోషము అది ఫేక్ అని తేలిపోయిన తర్వాత చాలా విచారం. ప్రియులారా, నా యొద్దకు రండి, నేను నిజమైన స్వాతంత్రము, నిజమైన విశ్రాంతి, నిజమైన సంతోషం ఇస్తాను నేను, రండి, కమాన్ ప్లీజ్ కమ్ టు మీ. ఈ కురేనీయుడని సీమోను ఏం చేస్తున్నాడు తెలిసిన ప్రియులరా? అతడు క్రీస్తు ప్రభువుకు మరింత దగ్గరగా చూడటానికి వచ్చాడు. అబ్బో, ఆయన దగ్గరగా చూస్తూ ఉంటే ఈ సీమోను అనేటటువంటి యవనస్తుడు చలించిపోయాడు. అయ్యో, ఒక్కడిని పట్టుకుని ఇంత దారుణమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారే, ఏం పాపం చేసి ఉంటాడు ఇతను? సిలువ అంటే ఇది మామూలు విషయం కాదు కదా, శాపగ్రస్తమైంది కదా. అన్ని మరణములలోకెల్లా సిలువ మరణము అతి భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి శిక్ష కదా. బైబిల్ చెప్తా ఉంది, ఇతడు యూదుడు, ఇతనికి ధర్మశాస్త్రం తెలుసు. ప్రియులారా, మోషే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడే. అతడు యూదుడిగా అతని స్వజనము ఎన్ని బాధలు పడ్డారో, అతని స్వజనము ఎంత ప్రయాసపడితే ఆ అరణ్య మార్గములో 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క వాగ్దానపు దేశాన్ని కైవసం చేసుకున్నారో ఈ యవనస్తుడికి బాగా తెలుసు.
అతను మనసులో ప్రశ్నించుకుంటున్నాడు, ఏంటి ఈ భయంకరమైన శిక్ష యవనస్తుడికి. చూస్తే యవనస్తుడిలాగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్ పర్సనాలిటీ, నవయవనము. అతడు లేత మొక్క వలె ఉన్నాడే, టెండర్ ప్లాంట్, లేత మొక్క వలె. ఎంత ఆ స్వరూపము, సొగసు, బ్రహ్మాండంగా ఉన్నాడు కుర్రాడు. ఈ శిక్ష ఎందుకు పడింది దీనికి? ఏం చేసి ఉంటాడు? ప్రియులారా, ఆ దినాల్లో సిలువను మోసేటప్పుడు ఆయనకు ముందుగా ఒకడు ఉంటాడు. అతడు ఒక ప్లేట్ పట్టుకుంటాడు, ఒక నేమ్ బోర్డు. ఈ సిలువ మోసే వ్యక్తి ఏ పాపం చేశాడో ఆ బోర్డు మీద రాస్తారు. యూదుల ఆచారం ప్రియులారా. ఆ బోర్డులో ఏం పాపం చేశాడని చూస్తే, ఏం పాపం చేశాడు ఆయన? ఈయనలో ఏ పాపము లేదు అన్నాడు. పిలాతు రాశాడు అక్కడ, యూదులకు రాజు, ఈయన ఏ నేరము చేయలేదు. మరి ఏ నేరము చేయకపోతే ఎందుకు ఈ శిక్ష ఆయనకి? అర్థం కాలేదు దీనికి. కంగారు పడ్డాడు. సిలువ మోస్తూ ఉంటే భయంకరమైన నేరస్తుడేమో, దగ్గర కూడా వెళ్ళరు వాళ్ళకి. సిలువను మోసేవాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు ప్రియులరా. అందుకే అక్కడ ఉన్నవారందరూ ఏ ఒక్కళ్ళు కూడా సిలువ మోయిచున్న క్రీస్తు యొద్దకు వెళ్ళలేదు. దేవునితో 3.5 సంవత్సరములు దేవుని సేవలో, పరిచర్యలో కొనసాగినటువంటి శిష్యులు కూడా ఆయన సిలువ మోస్తూ ఉండగా ఆయన దగ్గరికి రాలేదు ప్రియులారా. లేఖనాలు అలా చెప్పటం లేదు. సాక్షాత్తు దేవునికి నిలవైన వారు కూడా వారి దగ్గర లేరు. యవనస్తుడు చూస్తూ ఉన్నాడు, అయ్యో ఏమి కష్టం వచ్చింది దీనికి, ఏం పాపం చేశాడు. తీరా బోర్డులో చూస్తే ఏ పాపం ఎరగనటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభువా. ఈ సిలువ దినాల్లో క్రైస్తవ సంఘాలు, ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో అనేక మంది సిలువ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. సిలువ యొక్క విలువను గ్రహిస్తున్నారు. సిలువ అనగా శాపగ్రస్తమైందే కానీ, మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడే అని రాయబడి ఉంది. కానీ ఆ సిలువ రక్షించుచున్నటువంటి మాకు అది దేవుని శక్తిగా కనబడుతూ ఉంది. అలాంటి శక్తిని రాత్రి ప్రభువా బిడ్డలు పొందుకోవడానికి ఆశపడుతూ ఉన్నారు. కురేనుడైన సీమోను కొన్ని క్షణములు ప్రభువా మీరు మోయవలసిన సిలువను అతను మోసాడు. ఆ సిలువను మోసిన తర్వాత తన కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడింది. వారి బిడ్డలు దేవుని సంఘాన్ని కట్టే గొప్ప దైవజనులుగా మారిపోయారు. తన భార్య గొప్ప ప్రార్థన పరురాలుగా, దైవ సేవకుల కొరకు ప్రార్థించే తల్లిగా నిలబెట్టావు. ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్న బిడ్డలు లేచి నిలబడ్డారు. కొంతమంది వారందరూ ప్రభువా ఈ వాక్యం విన్నారు, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకున్నారు. ప్రభువా ఆ వాక్యానుసారముగా వారు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఎందుకనగా మా పాప భారమంతా సిలువలో మోసేశాము. మా హృదయాన్ని తేలిక చేయటానికి, మా పాపములు పరిహరించటానికి ఆ విలువైనటువంటి సిలువను మోసావు. ఆ సిలువను ఇప్పుడు మేము కూడా మోయటానికి మాకు సహాయం దయచేయండి. ముందుగా సిలువను ఎత్తుకుని మీ శిష్యుడిగా మారే కృప మా అందరికీ దయచేయండి. వాక్యం ఎవరైతే విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి. వారి శారీరక అవసరతలు, ఆత్మీయ అవసరతలు, కుటుంబ అవసరతలు, ఆర్థిక అవసరతలు అన్నిటిని కూడా మీరు తీర్చి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని
ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.